ఒక మనిషి మన వైపు ముఖం పెట్టకుండా వేరే కార్యంలో వ్యగ్రుడై ఉన్నప్పుడు మన ముఖం వైపు తిప్పుకోవడానికి చేసే ప్రయత్నాన్ని సంబోధన అని అంటాం. సంబోధన అంటే అది. రేయ్ అబ్బాయి ఇట్రా అని అంటాం. ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు? అప్పుడు మన జుట్టల్లా చేతులు కట్టుకోలే, మనం ఏం చెప్తామో గపక్కన వచ్చేసి చేద్దామని అనుకోవటంలే. వాడు ఏదో వాడి పనిలో వాడు ఆసక్తుడై ఉన్నాడు, వాడిని మనం పిలిచాం. దాని పేరు సంబోధన. ఆ సంబోధన ఇందులో చాలా ఉన్నాయి. శ్రీకృష్ణ ఒకటి, యదుభూషణ, నరసఖ 3, శృంగార రత్నాకర, లోకద్రోహి నరేంద్రవంశదహన 6, లోకేశ్వర 7, దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ 8, నిర్వాణ సంధాయక 9, నిత్యానుకంపానిధి 10. ఓ చిన్న రిక్వెస్ట్, ఇది పద్యం. పద్యాన్ని విశ్లేషణ చేస్తే మనకేం తెలుస్తుంది? ఇందులో 10 సంబోధనలు ఉన్నాయి.